వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. పేజీ నెంబరు 781. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. ఇక్కడ రాయబడిన మాట నిబంధన రక్తమును బట్టి. నిబంధన రక్తం. నిబంధన చేసేది ఎవరు? యేసు ప్రభువే మానవాళితో నిబంధన చేశాడు. యేసు క్రీస్తే మానవునితో నిబంధన చేశాడు. ఏదైనా తోటలో 3వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటే, ఎప్పుడైతే ఆదామవ్వలు దేవుని మాటను ఖాతరు చేయక దేవుని మాటను ధిక్కరించి తినవద్దు అన్న పండు తిని శాపానికి పాపానికి గురి అయిపోయి శాపాన్ని తెచ్చుకున్నారో అప్పుడే దేవుడు మనుషులకు ఒక నిబంధన చేశాడు. ఏ నిబంధన అది? నీవు అది నీ మడిమను కొట్టును, నీవు దాని తలను చితగొట్టును అనే నిబంధన. ఏ పాపమైతే మనుషునికి ఆశీర్వాదాన్ని దూరం చేసిందో, ఏ పాపమైతే దేవునికి దూరం చేసిందో, ఏ పాపమైతే మనశ్శాంతిని దూరం చేసిందో, ఏ పాపమైతే మనుషుని యొక్క ఆ ఆశీర్వాదాన్ని దూరం చేసిందో, ఆ పాపమును బట్టి దేవుడు మనకు ఒక నిబంధనను అనుగ్రహించాడు. అదే నిత్య నిబంధన అంటారు, వాగ్దానముతో కూడిన నిబంధన అంటారు, నిబంధన రక్తము కూడా అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా తోటలో మొదటి బలియాగము, మొదటి బలిని యేసు ప్రభువే ఆయన జరిగించాడు. ఎలా మనం అర్థం చేసుకుంటే, పాపము చేసి మనుషులు పాపము చేసి ఈ లోక సంబంధమైన ఆకులను కట్టుకున్నారు. సిగ్గును కాపాడుకోవడానికి ఆకులను కట్టుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆకుల ద్వారా కాదయ్యా పాపం పోయేది అని ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల యొక్క చర్మపు చొక్కాయిలను చేసి ఆది మానవులకు దేవుడు ఇచ్చాడు. అంటే అక్కడ బలి జరిగింది, అక్కడ పాపమును కప్పడానికి బలి జరిగింది. ఇది నిబంధన. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో చూడండి, ఈ వచనాన్ని చదివితే జకర్యా 9వ అధ్యాయము 11వ వచనంలో చెరపట్టబడిన వారిని నిబంధన రక్తము విడిపిస్తుంది. చెరపట్టబడిన వారిని యేసు యొక్క రక్తము విడిపిస్తుంది. హెబ్రీ పత్రికలో మనం చూస్తే గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము మానవుని యొక్క పాపము తీసివేయుట అసాధ్యము. ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకో, బ్లడ్ కావాలి, ఏ బ్లడ్ ఎక్కిస్తారు? చెప్పండి, ఏ బ్లడ్ ఎక్కిస్తారు? మనుషులదా లేకుంటే జంతువులదా? అంటే రక్తము కాలేదు, యాక్సిడెంట్ అయింది మానవునికి కానీ జంతువులకైతే కాదు కదా. పాపంలో పడినది మానవుడు, జంతువులు కాదు కదా. అందుకే మానవ లోకంలో ఉన్న ఈ తప్పిదం ఏంటంటే, పాపము చేసింది మానవుడైతే బలి అర్పించేది జంతువులను బలి అర్పిస్తుంది. అంటే జంతువుల యొక్క రక్తము ద్వారా పాపము పోతుంది అని ఒక నానుడిని మనం అలవాటు చేసుకున్నాం. కానీ మనం బాగా ఆలోచన చేస్తే ఒక వ్యక్తికి రక్తం ఎక్కియాలంటే మానవ రక్తమే కావాలి. దాంట్లో మన గ్రూపులు, ఏ గ్రూపు ఆ గ్రూపునే చూస్తారు. అక్కడ కులం చూడరు, మతం చూడరు, మారిగోడ మంగళోడ ఏ ఓడా ఏ రక్తం అని చూడరు. అక్కడ కావాల్సింది అతనికి జీవమిచ్చే రక్తం, అతని బ్లడ్కు, అతని శరీరంలో ఉన్న రక్తం ఏ రక్తమై
అందుకే మనుషుడు పాపము చేసి సర్వలోకమయ్యాడు. ఆ మనుషుని విడిపించేది మరలా మానవ రక్తమే విడిపించాలి. హల్లెలూయా. చూద్దాం. మనుషుని యొక్క యేసు ప్రభు యొక్క రక్తము, ఆయన శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు యొక్క రక్తము మనుషుల యొక్క చెర నుండి విడిపిస్తుంది. చెర నుండి విడిపిస్తుంది. చెరలు ఒక 3 చెరలు చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తానండి. నాకు సమయం అయిపోయింది. హల్లెలూయా. చెర నుండి విడిపించేది యేసు ప్రభు యొక్క రక్తమే. మనుషుల యొక్క చెర నుండి విడిపించేది యేసు ప్రభు రక్తమే. మొదటి చెర యెషయా గ్రంథము 51:14. యెషయా గ్రంథము 51:14. కృంగబడినవాడు, అది కృంగుబాటు అనే చెర. మొదటి చెర ఏంటిది చెప్పండి? అందరూ అనండి ఒకసారి. కృంగుబాటు, కృంగిపోవడం. కృంగిపోవడం అంటే ఈ నడుము ఇట్లా వంచుకొని పోవడం కాదు. కృంగుబాటు అంటే నీ మనసుకైన కృంగుబాటు అనేది చెర. రెండవది 61:1. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. నలిగిన హృదయం, నలిగిపోవడం అనే చెర. నలిగిపోతారు కొంతమంది. హల్లెలూయా. బయటికి బాగానే కనిపిస్తారు కానీ ఆ నలిగిపోవడం అనేది మనుషులకు ఎవరికి కనబడదు. నలిగిపోవడం కనబడదండి. హృదయాలు పిండబడతాయి. మనసు గాయమై ఎంత నలిగిపోతానో ఆ దేవునికే తెలుసు. అయితే కృంగుబాటు అనేది ఒక చెర. చెర అంటే విడుదల అనేది. జైలు ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. చెర అంటే జైలు. స్వేచ్ఛ ఉండదు జైల్లో. ఆ జైలు అధికారి ఏది చెప్పితే అదే చేయాలి. మనకు స్వేచ్ఛ లేవు. మనకు తినే స్వేచ్ఛ ఉండదు, కట్టుకునే స్వేచ్ఛ కూడా ఉండదు. వాళ్ళు ఇచ్చిన వస్త్రాలే కట్టుకోవాలి, వాళ్ళు ఇచ్చిన భోజనాలే మనము చేయాలి. వారు విడుదల ఇచ్చినప్పుడే మనకు విడుదల కావాలి. స్వేచ్ఛ లేదు. చెర అనేది ఒక స్వేచ్ఛ లేని జీవితం. అంటే ఇది ఫిజికల్ చెర జైలు అనేది. కానీ మానసికంగా కృంగిపోవడం అనేది ఒక చెర. నలిగిపోవడం అనేది ఒక చెర. చివరిది 68 కీర్తన 68:6 చదవండి. 68. ఏకాంగులు, ఒంటరితనం అనేది ఒక చెర. ఒంటరితనం. హల్లెలూయా. ఎన్ని చెరలు చెప్పండి? ఒకటేంటిది చెప్పండి? కృంగిపోవడం అనేది ఒక చెర. నలిగిపోవడం అనేది ఒక చెర. మూడవది ఒంటరితనం అనేది ఒక చెర. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాధించేది కాక. మీ మనసు ఇక్కడనే పెడితే ఈ వాక్యం అర్థమైతుంది. కృంగిపోవడం అనేది ఒక చెర లాంటిదే. కృంగుబాటు, నలిగిపోవడం అనేది ఒక చెర లాంటిదే. ఒంటరితనం అనేది ఒక చెర లాంటిదే. ఈ 3 విషయాలు వివరించి మనం ముగించడానికి ప్రయత్నము చేద్దాం. దేవునికి మహిమ. కీర్తన 77:3 వచనం చదవండి. ఈ 3 చెరల నుండి విడిపించేది యేసు రక్తమే. 77వ కీర్తన 3వ వచనము. నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నేను దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నిట్టూర్పును విడుచుచున్నాను. నాలోని ఆత్మ నన్ను కృంగుబాటుకు గురి చేస్తుంది. ఇది ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ వర్షన్ లో చదవండి. ఇంగ్లీష్ లో ఈ వర్డ్ చదవండి. ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ వర్షన్ ఒకసారి చదవండి. ఇంగ్లీష్ బైబిల్ లేదా? 77:3 వచనం.
troubled. Mind was troubled. Trouble అంటే ఏంటిది? ఇబ్బందులు. Trouble అంటే ఏంటిది? ఇబ్బందులు. అంటే నీకు కలిగిన ఇబ్బందులే నిన్ను కృంగజేస్తున్నాయి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నీకు కలిగిన ఇబ్బందులే, నీకు కలిగిన శ్రమలే, నువ్వు అనుభవిస్తున్న ఇబ్బందులే, నువ్వు ఫేస్ చేస్తున్న ఇబ్బందులే నిన్ను కృంగుదలకు గురి చేస్తున్నాయి. సామెతల గ్రంథము 24:10. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, ఇబ్బందులు కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, నీకు కలిగిన శ్రమలు, నీకు కలిగిన ఇబ్బందులు నీకు ఎదురైనప్పుడు నువ్వు కృంగిపోయిన ఎడల నువ్వు చేతగాని వాడవైపోతావు. నీ శ్రమ నిన్ను కృంగతీస్తుంది, నీ కృంగుబాటు నిన్ను చేతగాని వాడిగా చేస్తుంది. హల్లెలూయా చెప్తాం. రెండు చేతులు ఎత్తాం. హల్లెలూయా. కృంగుబాటుకు కారణం ఏంటి? ట్రబుల్స్. నువ్వు పడుతున్న ఇబ్బందులే, నువ్వు పడుతున్న శ్రమలే. ఏ ఇబ్బందులు నిన్ను ఫేస్ చేస్తున్నాయో, ఏ ఇబ్బందులు నిన్ను కృంగుదలకు గురి చేస్తున్నాయో, ఎలాంటి మానసిక వేదన నిన్ను కృంగుబాటుకు గురి చేస్తుందో, ఆ కృంగిపోయినప్పుడు నువ్వు శ్రమ పడిన ఎడల, ఆ శ్రమలో నువ్వు కృంగిపోయిన ఎడల నువ్వు చేతగాని వాడవైపోతావు, చేతగాని దానివైపోతావు. అందుకే యేసయ్య వైపు నువ్వు చూడాలి. హల్లెలూయా. నీ కృంగుబాటు అనే చెరను విడిపించే యేసు ప్రభు మనకున్నాడు. జకర్యా గ్రంథం అనే సెలవిస్తూ ఉంది. నిబంధన రక్తము చెరలో ఉన్న వారిని విడిపిస్తుంది. నిబంధన యేసు ప్రభు రక్తము కృంగిపోయిన వారిని విడిపించేది యేసు ప్రభు యొక్క రక్తం. నీకు కలిగిన ఇబ్బందులను బట్టి నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవైపోతావు. ఇది భయంకరమైన రోగం. కృంగుబాటు రోగానికి, కృంగిపోయిన పరిస్థితికి నువ్వు ఎన్ని టెస్టులు చేసినా అన్ని నార్మల్ ఉంటాయి, కానీ మనిషి నార్మల్ ఉండడు. హల్లెలూయా. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా చెప్పండి. ఈ కృంగుబాటు అనేది ఒక వ్యాధి. నీవు శ్రమ దినమున నువ్వు ఎంత కృంగిపోతావో అంత బలహీనమైపోతావు, కానీ నువ్వు బలవంతుడవు. అందుకే యేసు రక్తము నీకు కృంగుబాటు అనే ఒక చెర నుండి యేసు రక్తము నిన్ను విడిపిస్తుంది. యేసయ్య వైపు చూడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు కృంగుబాటు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు నీ మనసు, నీ ఆత్మ ఎంత కృంగుదలకు గురి చేసి కృంగిపోతావో, ఆ కృంగుబాటుకు ఒక పరిష్కారం ఉంది. ఆ కృంగుదలకు ఒక పరిష్కారం ఉంది. దేవుడు నిన్ను కృంగుబాటు తనములోనే వదిలిపెట్టాడు. నువ్వు కృంగిపోవడము, కృషించిపోవడము అది దేవుని చిత్తము కాదు, దేవుని ఉద్దేశం అంతకంటే కానే కాదు. నువ్వు బలం పొందుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూడు, యేసయ్య వైపు చూడు. ఆ కృంగుబాటులో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కృంగుబాటు అనేది ఒక చెర, అదొక జైలు లాంటిది. ఆ ఇబ్బందులు మనకు తట్టినప్పుడు, ఆ ఇబ్బందులు మన కళ్ళ ఎదుట ఉన్నప్పుడు అది చెరలాగానే మన మనసును గాయం చేసి మనల్ని కృంగుబాటుకు గురి చేస్తుంది. అందుకే యేసు ప్రభు కృంగిపోయిన వారికి విడుదలనివ్వడానికి యేసయ్య తన స్వరక్తాన్ని కార్చి కృంగిన వారికి బలమిచ్చే దేవుడిగా ఆయన మిగిలిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో ఒక ఎడారి ప్రాంతంలో వారు పాపము చేసినప్పుడు సర్పము, పాము వచ్చి వాళ్ళని కాటేస్తాయి. విషం ఎక్కి పాపము చేత, ఆ విష సర్పాల చేత మనుషులందరూ చనిపోతూ ఉంటారు. జాగ్రత్త వినండి.
మనుషులందరూ చనిపోతా ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు అనుకో, బిడ్డలు చనిపోతా ఉంటే తల్లిదండ్రులకు ఏమైపోతారు? వాళ్ళు తల్లిదండ్రులు ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారు? కృంగిపోతా ఉంటారు. తన తోబుట్టువులు, తన స్నేహితులు, తన బంధువులు ఆ పాపకాటు చేత విషం చేత చనిపోతున్నప్పుడు కన్నారా చూస్తూ తల్లిదండ్రులు కృంగిపోతా ఉంటారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే మోషేకు, అయ్యా ఒక ఇత్తడి సర్పాన్ని చెయ్యి. ఎవరైతే కృంగిపోయి బాధపడి ఆ విష సర్పాల చేత చనిపోతున్నారో వాళ్ళు ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతారు. అదేవిధంగా 2026 సంవత్సరాల క్రితం పూర్వం ఆ గొల్గొతా కొండ మీద యేసు ప్రభువు మన కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు నువ్వు సిలువను చూస్తే నీ కృంగుబాటుకు పరిష్కారం ఉంది. పాత నిబంధనలో ఇద్దరు సర్పాన్ని చూసిన వారు బలపరచబడ్డారు, ఇద్దరు సర్పాన్ని చూసిన వారు నెమ్మది పొందుకున్నారు. ఇప్పుడు యేసు రక్తాన్ని చూసిన వారికి ఆ కృంగుబాటులో నుండి విడుదల కలుగుతుంది. అందుకే యేసు రక్తము కృంగుబాటు అనే చెర నుండి విడిపించేది యేసు ప్రభు రక్తమే తప్ప మానవ ప్రయత్నాలు కాదు. నీ ఇబ్బందులన్నీ నిన్ను కృంగదీస్తే అవన్నీ యేసు వైపు చూడు, ఆయన నిన్ను విడిపిస్తాడు. సెకండ్, రెండవది నలిగిపోవడం. 61:1 యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. నా మీద ఉంది ప్రకటించుటకును అభిషేకించెను. నలిగిన హృదయం, బ్రోకెన్ హార్ట్, పగిలిపోయిన హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దీనికి కూడా కారణం ఉంది. సామెతలు 15:13, సామెతలు 15వ అధ్యాయము 13వ వచనము. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన నలిగిపోయేది. నీ హృదయము నలిగిపోవడానికి కారణం ఏంటంటే మనోదుఃఖం. అన్ని రోగాలకు మందుంది కానీ ఏ రోగం ఇది? మానసిక రోగం. ఎక్కడ ట్రీట్మెంట్ ఉండదండి. నీకు నీవే బలం తెచ్చుకోవాలి, నీకు నీవే ధైర్యం తెచ్చుకోవాలి. అంటే దేవుని వాక్యము నీ కొరకు రాయబడి ఉంది. నీ మనోదుఃఖం అనే చెర అక్కడి నుండి విడిపించడానికి యేసు ప్రభు తన రక్తాన్ని కార్చాడు. అందుకే యేసు రక్తం అనే పాటలో ఒక మాట, ఒక చరిత్ర ఉంటుంది. మనసాక్షిని మనోదుఃఖము నుండి విడిపించేదే యేసయ్య రక్తం. మనోదుఃఖము అంటే సంతోషం. ముఖాన్ని బట్టి చెప్పవచ్చు అండి. నువ్వు దుఃఖంతో సంతోషంతో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా? సంతోషం గల మనసు సంతోషంగా ఉంటే ముఖము తేటగా ఉంటుంది. కానీ లోపల మనోదుఃఖం ఉంటుంది చూడే, నువ్వు నలిగిపోతూ ఉంటావు చూడు, అప్పుడు నీ ముఖంలో ఎంతమంది జోకేసినా, ఎంతమంది బదరమీయలు వచ్చినా నువ్వు అంతే ఆ ముఖ కవలికలు మారిపోతాయి. అందుకే మనిషి మనోదుఃఖము చేత కృంగిపోయినప్పుడు యేసు ప్రభు కూడా మనోదుఃఖముతో కృంగిపోయిన సందర్భం మనకు కనబడుతుంది. హల్లెలూయా. తాను ప్రేమించిన శిష్యుడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభును అప్పగించినప్పుడు ఆయన మానసికంగా ఎంత కృంగిపోయాడో. నీ తోబుట్టువులే, నీ స్నేహితులే, నీ భోజనం చేసిన వారే, నీ ఇంటి ఆశ్రయం పొందిన వారే, నీ ద్వారా మేలు పొందిన వారే, నీ ద్వారా పైకి లేపబడిన వారే నిన్ను గాయపరిస్తే ఎంత మనోదుఃఖం ఉంటుంది. నాగిదంటాడు, అయ్యో నేను యుద్ధం చేయడానికి నువ్వు నా శత్రువు కాదు, నువ్వు శత్రువు అయిన ఎడల నేను లేచి
నా పరిచయుడే నాకు మోసం చేశాడు అని దావీదు కృంగిపోయాడు. యేసు ప్రభు కూడా ఇస్కరియోతు యూదా అప్పగించినప్పుడు ఆయన ఎంత మనోదుఃఖపడ్డాడో. హల్లెలూయా. మనోదుఃఖం అనేది ఒక చెర. నీ మనసుకు ఆ మనోదుఃఖం వలన ఏది ఆలోచనకు రాదు. అయితే ఈ మనోదుఃఖానికి పరిష్కారం ఉంది. నువ్వు కృంగిపోకు. యేసు ప్రభు యొక్క రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేసేది. మనం నమ్మాలి. హల్లెలూయా. చివరిగా మిగిలినది ఏంటిది? ఒంటరితనం. 68:6 68:6 వచనం. 68వ అధ్యాయం కీర్తన 68వ కీర్తన 6వ వచనం. ఏకాంగులను సంసారులుగా చెయ్యి. ఏకాంగులు అంటే ఒంటరి వారు, సంసారులు అంటే కుటుంబం. ఒంటరిగా ఉన్నవాడు, ఒంటరితనం అనేది అది ఒక భయంకరమైన పరిస్థితి. అంటే లోన్లీ, ఏకాకి అంటే తెలుసా? ఒంటరి వాడు ఎంత బాధపడతారో ఒంటరితనం అనేది మనం అర్థం చేసుకుంటాం. బైబిల్ గ్రంథంలో అందరూ ఉన్న ఒక ఒంటరి వాడు ఉన్నాడు. ఆయన పేరు చెప్తారా? అందరూ ఉన్న ఒంటరి వాడు. బైబిల్ గ్రంథంలో అందరూ ఉన్న ఒంటరి వాడు ఎవరు? యోసేపు. ఎంతమంది యోసేపుకు? ఒక తండ్రి. తల్లులు ఎంతమంది? తల్లులు? యాకోబుకు ఎంతమంది భార్యలు? అన్నదమ్ములు ఎంతమంది? 11 మంది. ఈయన కాక 11 మంది అన్నదమ్ములు ఉన్నా చివరిగా ఒంటరివాడిగానే తన బ్రతుకును కొనసాగించాడు. ఒంటరివాడిగానే జీవించాడు. ఆ గుంటలో వేసినది మొదలుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిన ఒంటరితనం. అయినా దేవుడు ఆ ఒంటరితనాన్ని వదిలిపెట్టలేదు. ఒంటరితనంలో ఉన్న యోసేపును దేవుడు వదిలిపెట్టలేదు. పాత నిబంధన గ్రంథంలో అందరూ ఉన్న ఒంటరి వాడు యోసేపు అయితే, కొత్త నిబంధనలో అందరూ ఉన్న ఒంటరి వాడు యేసు ప్రభు ఒక్కడే. 12 మంది శిష్యులు అయ్యారు. హల్లెలూయా. 12 మంది శిష్యులు యేసు ప్రభుని గెత్సేమనే తోటలో పట్టుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారు ఆయనతోటి? ఎవ్వరు లేరు. అందరూ పారిపోయారు. ఒంటరిగా మిగిలిపోయారు. ప్రియులారా, నీ ఒంటరితనం చేత నువ్వు కృంగిపోకు, నువ్వు బాధపడకు. నీ ఒంటరితనాన్ని కూడా విడిపించేదే ప్రభువైన యేసయ్య రక్తం. చెర, కృంగుబాటు అనే చెర, నలిగిపోవడం అనేది చెర. మూడవది ఒంటరితనం అనేది ఒక చెర. ఆ ఒంటరిగా యేసు ప్రభువు ఆ గొల్గొతా కొండ పైన తన స్వరక్తాన్ని కార్చాడు. ఆ రక్తమందు విశ్వాసం వచ్చిన వారు ఇప్పుడు ప్రపంచంలో కోకొల్లలుగా, యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చిన వారు ప్రపంచంలో కోకొల్లలుగా నిలబడుతున్నారు. ప్రపంచంలో క్రిస్టియన్ దేశాలన్నీ అన్నిటిలో టాప్లో ఉండేది ఏంటిది? క్రిస్టియన్ కంట్రీస్. సెకండరీ ముస్లిం కంట్రీస్ వస్తాయి. హల్లెలూయా. అంటే ఆ ఒంటరితనములో యేసు ప్రభు రక్తాన్ని కార్చాడు. ఆ ఒంటరితనాన్ని అనుభవించాడు. తాను కార్చిన ఆ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తము ఎప్పుడైతే భూమండలం మీద పడిందో, ఆ రక్తము భూమి మీద ఒలికించబడిందో, భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఇప్పటికీ ఒక ధైర్యం కలిగింది. నేను ఒంటరి వాడను కాదు, నాతో యేసు ప్రభు. చెర, కృంగుబాటు అనే చెర, నలిగిపోవడం అనేది చెర, ఒంటరితనం అనేది ఒక చెర. ఇవి ఈ లోకంలో ఏ హాస్పిటల్లో వీటికి ట్రీట్మెంట్ లేదు. ఏ దేశానికి వెళ్ళినా వీటికి ట్రీట్మెంట్ అసలు మెడిసినే కనుక్కోలేదు. ఇంతవరకు ఒంటరితనానికి మెడిసిన్ కనుక్కున్నారా? మందులు కనుక్కున్నారా? ఒకవేళ కృంగు
కృంగుబాటుకు మందులు దొరుకును అన్నారు అనుకో. ఎక్కడ పోతారు ప్రజలందరూ? ఎక్కడ బిజినెస్ ఎక్కువైతుంది అక్కడనే. ఎంతో మంది ధనమున్నా, ఐశ్వర్యం ఉన్నా, మంది ఉన్నా, బలం ఉన్నా కృంగిపోయేవారు కోపల్లలుగా కనబడుతున్నారు. ప్రియులారా, ఇదే మీకు అనుకూల సమయము, ఇదే రక్షణ. కృంగిపోకు, నలిగిపోకు. ఒంటరితనం కాదు, యేసయ్య రక్తము ఆ బద్ధకాల నుండి, ఒంటరితనం అనే చెర నుండి మనల్ని విడిపిస్తుంది. దేవుడి మాటలు దీవించును కాక. తలలు వచ్చిన ప్రార్థన చేద్దాం. యేసయ్య కృంగుబాటు గురైపోయాడు, యేసయ్య నలిగిపోయాడు, యేసయ్య ఒంటరితనాన్ని అనుభవించాడు. అందుకే తన విలువైన రక్తం, జకర్యా గ్రంథములో వాగ్దానం చేయబడిన నిబంధన రక్తము నీ వారిని విడిపించును. నీ వారు కృంగుబాటులో ఉన్నారు, నీ వారు నలిగిపోతున్నారు, నీ వారు ఒంటరితనముతో ఉన్నారు. ఆ చెర నుండి విడిపించేదే యేసయ్య రక్తం. యేసయ్య రక్తాన్ని చూడు. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుకుంటారు. కృంగుబాటు కాదు, నలిగిపోవడం కాదు, ఒంటరితనం కాదు. యేసయ్య రక్తము మన మీద ప్రోక్షించబడి ఉంది. యేసయ్య రక్తము నీ కొరకు, నా కొరకు కాల్చబడి ఉంది. యేసయ్య రక్తమే ఈ చెర నుండి విడుదల కలిగించేది. యేసయ్య రక్తం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన